ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ బి టీం అని, తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ బి టీం అని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఎవరు చెప్పలేరన్నారు. వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు కలిసి పనిచేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి రామాలయ, నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీతో జత కడతాడో, ఏ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడో, ఏ పార్టీని వదిలేస్తాడో అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్తో, సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి మేధావి, మోసగాడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు చూస్తుంటే దీన్ని అంటారేమో. మరి మొన్నది మహానాడు ఏమన్నారు? హైబ్రిడ్ మహానాడు అంట. ఏం హైబ్రిడో నాకు అర్థం కాల. ఇది హైబ్రిడ్ రాజకీయాలు. బీజేపీ, కాంగ్రెస్ ఆ రెండింటికి పడదు, రెండు ప్రత్యర్థి పార్టీలు. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండింటిని మేనేజ్ చేస్తాడు. దిస్ ఈజ్ హైబ్రిడ్. అద్భుతమైనటువంటి హైబ్రిడ్ రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణలు ఏమైనా ఉంటాయా నేను అడుగుతాను.